ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు అయితే సింపుల్గా ప్లాజో ఎలా కటింగ్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో అనేది చెప్తాను. ఓన్లీ 2 కొలతలు ఉంటే చాలండి. సింపుల్గా ఈజీగా మనం ప్లాజోని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ 10 మినిట్స్లోని ఇది స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. చూడండి ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తే నా వీడియో చాలామందికి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. చూడండి, ముందుగా అయితే ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపే ఉండాలి. ఫోల్డింగ్స్ పెట్టుకున్నానండి. ఫుల్ లెంత్ అయితే 33, హిప్ అయితే 38 అండి. 38 డివైడెడ్ బై 4 అండి ఈజ్ ఈక్వల్ టు 9.5. ఫుల్ లెంత్ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నానండి. 33కి +2 యాడ్ చేసుకున్నాను. 35 అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే హిప్ పెట్టుకుంటున్నానండి. 9.5 వచ్చింది కాబట్టి నేనైతే 5 యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హిప్ దగ్గర కొంచెం లూజ్ అనేది ఉంచుకుంటే మంచిదండి. దానికోసం నేనైతే 9.5కి 1.5 వేసుకున్నానండి. అలా పెట్టుకున్నాను. చూడండి, అది కూడా ఎందుకోసం అంటే షేప్ కోసం అండి. నేను ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడైతే షేప్ కోసం 1.5 ఇంచ్ పెట్టుకున్నానండి. చూడండి, కిస్తా షేప్ అయితే పెట్టుకున్నాము. కిస్తాకి లెంత్ అయితే మాత్రం 15 పెట్టుకోవాలండి. కిందన బాటమ్ వైపు ఎవరికైనా 6 ఉంటుందండి. 6 అయితే సరిపోతుంది. క్రాస్ ఇలాగా ఈ విధంగా పెట్టుకోవాలండి. కిందనైతే 6 అండి. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను. చూడండి, మార్కింగ్ వైపే ఇలా కటింగ్ చేసుకోవచ్చు. ముందుగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. కిస్తా చూసారా, ఈ విధంగా కిస్తా షేప్ని అయితే మనం ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే పైన ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నాను అని అంటే ఎలాస్టిక్ కోసం అండి. అది కూడా సింపుల్గా ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకి ప్లాజో అయితే. చూసారా, ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చూసేయండి. ముందుగా అయితే కిస్తా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా కిస్తా జాయింట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఎలాస్టిక్కి అనుకున్నాం కదండి, ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఎలాస్టిక్కి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అనేది. ముందైతే మార్కింగ్ చేశాను కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటే సరిపోతుందండి. సింపుల్గా ఇది ఎలాస్టిక్ వేసుకోవడం అండి. చాలా విధాలుగా ఉన్నాయి కానీ ఇదైతే సింపుల్ మెథడ్, అందరికీ ఈజీగా కూడా ఉంటుంది. అందుకే ఈ మెథడ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇగోండి, ముందుగా అయితే ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ప్లాజోస్ అయితే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ విధంగా మనం ముందుగా అయితే 1.5 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఇదైతే కుట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చూస్తే ప్లాజో లుక్ అంటే రెడీమేడ్గా కాకుండా ఇలా సింపుల్గా కూడా మనం కుట్టుకోవచ్చు. నేను ఇంకా చాలా వీడియోస్ చూపిద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ స్టిచెస్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే సింపుల్ ఎలాస్టిక్ స్టిచ్ అయితే ఈ వీడియోలో నేనైతే చూపిస్తున్నాను. చూసేయండి. చూసి ఎలా ఉందో కూడా మీరైతే చెప్తే బాగుంటుంది. అండ్ కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో అనేది కూడా. ఇంకోటి ఏంటంటే మీకు ఏవైనా మోడల్స్ కావాలి అన్నదా కూడా కామెంట్ చేస్తే నేను ఆ మోడల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మనం లంగాకి బొంది ఏ విధంగా ఎలాస్టిక్ పెట్టుకుంటామో అదే విధంగా ఈ ఎలాస్టిక్ని పెట్టుకుంటున్నామండి. ఎలాస్టిక్ ఏంటంటే 38 ఉంది కదండి, మనం ఎప్పుడు 3 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ బిలో లెస్ చేసుకొని తీసుకోవాలండి. 33 కానీ 35 కానీ తీసుకుంటే మనకి సరిపోతుంది. కొన్ని ఎలాస్టిక్లకి
35 బాగుంటుంది, కొన్ని ఎలాస్టిక్లు 33 బాగుంటుంది. అది మనం చూసుకొని ఆ ఎలాస్టిక్ ఎంతవరకు సాగడానికి అవకాశం ఉందో అది చూసుకొని మనం ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. నేనైతే అదే విధంగా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లాడలా గుచ్చేసాక చివరన ఇప్పుడు ఎలాస్టిక్కి ఊడిపోకుండా స్టిచ్ చేసుకోవాలండి. రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా అది ఊడకుండా ఉంటుందండి. అందుకే రెండు వైపులా నేనైతే స్టిచ్ చేసుకున్నాను. రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత అది పట్టుకొని లాగితే మనకి క్లాత్ అన్ని వైపులా ఒకేలా డివైడ్ అయిపోతుందండి. అన్ని వైపులా ఒకేలా, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉండదు. ఈ ఎలాస్టిక్ కొంచెం ఎక్కువ సాగినట్టు అనిపిస్తే మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే మొత్తం అన్ని వైపులకు ఒకలాగా మనకి ఎక్కడైనా ఎక్కువగా అనిపించినా సరే ఒకసారి ఇలా స్టిఫ్గా లాగి పట్టుకుంటే చాలండి, అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇటువైపు కిస్తా కూడా, రెండో కిస్తా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాము. చూడండి, ఈ విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కిస్తాని రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం రెండు స్టిచ్లు అనేవి వేసుకుంటే మనకి చాలా స్టిఫ్గా ఉంటుందండి, కిస్తా దగ్గర ఊడకుండా అండ్ బాగుంటుంది. అందుకే నేను రెండు స్టిచ్లు అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. అదైతే గట్టిగా కూడా ఉంటుంది, అందుకోసమేనండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్డింగ్ చేసుకోవచ్చు. మనం లేదనంటే ఒకసారి పట్టుకొని లాగితే స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు కిందన నేనైతే 1/2 ఇంచ్ మడుచుకొని కుడుతున్నానండి. రెండు వైపులా రెండు కాళ్ళకి కిందన 1/2 ఇంచ్ మడుచుకొని కుట్టుకుంటున్నాను. ఎందుకంటే సింపుల్ ప్లాజాతో ఈ వీడియో ఉంది కాబట్టి చాలా సింపుల్గా, ఈ ప్లాజా అయితే 10 మినిట్స్లోనే ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇలా రెండు వైపులా అయితే మనం కుట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ సగం అయిపోయినట్టే ప్లాజా అండి. చూస్తే ఇంత సింపులా అని అనుకుంటారు, చాలా ఈజీ. మనం నేర్చుకునే వాళ్ళకు కూడా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇలాంటివి నేర్చుకుంటే మనకి స్ట్రైట్ స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ మీ వంతులు మీరు ఒకటి కుట్టుకోవడానికి కూడా ఈజీ అవుతుందండి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు 6 పెట్టుకున్నాను కదండి, 5.5 వాళ్ళకి సరిపోతుంది. 5.5 మార్కింగ్ చేసుకొని 5.5 కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా ఇక్కడైతే నేను రఫింగ్ చేసుకున్నాను. అలా రఫింగ్ చేయడం వల్ల ఏంటంటే స్టిఫ్నెస్గా ఉంటుంది అనేసి రఫింగ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, కిస్తా ఎప్పుడూనా స్ట్రైట్గా అక్కడ వరకు క్రాస్ రావాలి, అక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టే మనకి బాగుంటుందండి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటే అక్కడ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ వైపు మళ్ళీ స్టార్ట్ చేయాలి. నేను ఏంటంటే ఇలానే కుడతానండి. కొన్ని మెథడ్స్ నాకు ఇట్లానే అలవాటైనాయి, అందుకే నేను స్ట్రైట్గా అయితే కుట్టుకొని వెళ్ళను. ఇలా కిస్తా దగ్గర అయితే ఆగుతాను. ఇలాగా కిస్తా దగ్గర 2-3 సార్లు స్టిచ్చింగ్ అవ్వడం వల్ల ఏంటంటే కిస్తా దగ్గర మ్యాక్సిమం చిరగకుండా ఉంటుందండి. చాలామంది ప్యాంట్స్ చిరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి కదా, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏ ప్యాంటు చిరగకుండా ఉంటుందండి. అండ్ స్టిచ్చింగ్ అదే కుట్లు కూడా చాలా నీట్గానే కనిపిస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇగోండి చూడండి, ఈ విధంగా మళ్ళీ నేను స్టార్ట్ చేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఎక్కువ రోజులు మన్నకం కూడా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది, మధ్యలో కుట్లు ఊడిపోతాయి అనే ప్రాబ్లం కూడా రాదండి, దీనికోసమే. అండ్ ఇప్పుడైతే చూసారా, ప్యాంట్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ప్లాజా అయితే ఎంత సింపుల్గా అండ్ నీట్గా అయిపోయిందో. ఎలాస్టిక్ ఈ విధంగా వేయొచ్చు, ఇంకొక 2 టైప్స్ కూడా ఉన్నాయి, తక్కిన వీడియోలో అయితే చూపిస్తాను. ఇదైతే సింపుల్ ఎలాస్టిక్ అండి. ఎలాస్టిక్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అని అంటే ఇలా పట్టుకొని ఇలా వదిలితే మొత్తం స్ప్రెడ్ అవుతుందండి, అన్ని వైపులో ఒకేలా ఉంటుంది. చూడండి, ఇలా అయితే వచ్చింది ఈ ప్లాజా. ఈ ప్లాజా కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా వీడియో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.